హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే హైప్ పాయింట్లు ఉన్నాయి కదా కింద హైప్ పాయింట్లు కూడా అందరూ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో కీలక దశ ఏంటంటే, అమెరికా ఏమో యుద్ధం నుంచి వైదొలగాలనుకుంటుంది. ఎందుకంటే అమెరికాకి రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ట్రంప్ మీద ఇంటర్నల్గా ఆ దేశంలోనే కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి వివిధ విభాగాల నుంచి. అలాగే నిధుల ఖర్చు ఎక్కువగా ఉంది. వారానికి $1000 కోట్ల ఖర్చు అవుతుంది అమెరికాకి యుద్ధం చేయడానికి. 1000 నుంచి $1200 కోట్ల ఖర్చు అవుతుంది. ఇంకా యుద్ధం కొనసాగించాలంటే $18 లక్షల ఇవ్వాలంట. సో మామూలు విషయం కాదు అది. 18 లక్షల కోట్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం 18 లక్షల కోట్లు ఇవ్వాలంట రక్షణ శాఖకి యుద్ధం కొనసాగాలి అంటే. సో అది 2 రోజుల కిందట ప్రపోజల్. అలాగే కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది వద్దన్నారు, అడ్వైజర్లో కూడా యుద్ధం వద్దన్నారు. సో ఇలా అమెరికాలో యుద్ధం ముగించాలనే ఆలోచన ఉంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం మరింత విరుచుకుపడదాము, ఇరాన్ పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు కదా అనే లెక్కలో ఇజ్రాయెల్ ఉంది. మరోవైపు ఇరాన్ ఏం చేస్తుందంటే, తమ అమ్ములు పొదిలో ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీసి 1000 కిలోమీటర్ల టార్గెట్లను గురి చేసి మరీ కరెక్ట్గా దెబ్బ కొడుతుంది. నిన్న 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని గురిపెట్టింది. ఇదిగోండి సుదూర లక్ష్యాలపై గురి. పెరుగుతున్న ఇరాన్ క్షిపణుల పరిధి. డిగో గార్సియాపై దాడి యత్నమే నిదర్శనం. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్థావరం మీద ఇరాన్ నిన్న దాడి చేసింది. ఇదిగోండి 1000 కిలోమీటర్లకు యుద్ధం విస్తరణ. హిందూ మహాసముద్రానికి చేరిన సమరం. డిగో గార్సియా స్థావరంపైకి ఇరాన్ క్షిపణుల సామర్థ్యంపై తక్కువ అంచనా. ఏకంగా 4000 కిలోమీటర్ల లక్ష్యాలపైకి గురి. ఇరాన్ నతాంజ్ అణుకేంద్రంపై దాడులు. అరబ్ గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు. హర్మజ్పై ఇరాన్ పట్టు సడలుతోంది అమెరికా. జలసంధిని తెరవండి, ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి. సో మరోవైపు ఇరాన్ మీద కూడా ప్రపంచ దేశాలు ఒత్తిడి ఉంది. హర్మజ్ జలసంధిని తెరవాలి, లేకపోతే అంతర్జాతీయంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి, చమురు ధర పెరుగుతుంది. ఇదిగోండి డిగో గార్సియాపై ఇరాన్ దాడులు. 4000 కిలోమీటర్ల దూరంలో అమెరికా స్థావరంపైకి క్షిపణులు. సో ఇరాన్ ఇంత దూర లక్ష్యాలను ఛేదించగలదని చెప్పి అమెరికా తక్కువ అంచనా వేసింది. సో దాంతో ఇప్పుడు అమెరికాలో ఒక చర్చ, యుద్ధం ముగిస్తే బెటరు, ఇంకా ముదరకూడదని. ఇజ్రాయెల్ మాత్రం లేదు ఇంకా విరుచుకుపడాల్సిందే, ఎప్పటికైనా వాళ్ళ వల్ల ముప్పే అనుకుంటుంది. సో పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం చల్లారట్లేదు. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. శనివారం తమ దేశానికి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్, అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పాశ్చాత్య దేశాలని కలవరపాటుకు గురి చేసింది. ఈ దాడి యత్నం ద్వారా సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ఢీ కొట్టగలమన్న సంకేతాన్ని పంపింది. మరోవైపు ఇరాన్లోని కీలక అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్పై శనివారం అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ కేంద్రంపై గత ఏడాది జరిగిన 12 రోజుల యుద్ధంలోనూ అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు అమెరికా అక్కడ గురిపెట్టింది. సో ఇది యుద్ధానికి సంబంధించిన అంశం. అది పక్కన పెడితే డిజిటల్ వద్దు కన్నా అని అంటే సోషల్ మీడియాకు బానిస అవ్వడం కూడా ఒక నిషేధిత మాదక ద్రవ్యం లాంటిదే. సో సోషల్ మీడియాకు బానిస అవ్వద్దు, అది మిమ్మల్ని దారి మళ్ళిస్తుంది, డైవర్ట్ చేసేస్తుంది, చెడుదారి వైపు తీసుకువెళ్తుంది, బానిసలుగా మిగులుస్తుంది, స్వీయ ఆలోచనను కోల్పోయేలా చేస్తుంది. పిల్లలకి మనం సరదాగా 10 నిమిషాలు ఫోన్ ఇచ్చినా సరే వాళ్ళు ఇంక ఫోన్ వదిలిపెట్టరు. రీల్స్ చూసారా, రీల్స్కి అలవాటు పడ్డారా, ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. సో సామాజిక మాధ్యమాలకు బానిస అవుతున్న పిల్లలు, అందులోకి ఇప్పుడు 12 సంవత్సరాల పిల్లలే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. 13-14 సంవత్సరాలు వచ్చేసరికి లవ్లో పడిపోతున్నారు, లేచిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, ఇల్లు అద్దెకి తీసేసుకుంటున్నారు, ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. సో అందుకే ఆరోగ్యం, చదువులపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పెరుగుతున్న ప్రతికూల భావనలో 16 ఏళ్లలోపు వారి సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు. సో ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకూడదు అని. దాన్ని మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఒడివడిగా అడుగులు వేస్తూ వస్తున్నాయి. మన రాష్ట్రం ఎందుకో మరి 16 ఏళ్ళు కాకుండా 13 ఏళ్ళకే పరిమితం చేసింది. మన రాష్ట్రం కూడా 16 ఏళ్ళకి తీసుకోవచ్చు. సాంకేతికత సరిగ్గా ఉపయోగిస్తే విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతుంది. అభ్యాసం, సృజనాత్మకతలతో కొత్త సంబంధాలు, అవకాశాలను అందిస్తుంది. కానీ నేడు వినియోగంలో సమతూకం దెబ్బతింటుంది. బాలల తలరాతల్ని మార్చేస్తుంది. ఏడాది పిల్లలైనా సరే చేతిలో మొబైల్ లేకపోతే ముద్ద కూడా గొంతు దిగడం లేదు. అక్కడి నుంచే చిన్నారులకు వ్యసనంలో పరిణమిస్తోంది. ఇది ఏటికేడాది తీవ్ర రూపుదాలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరుచుకొని ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. ఆటలు పాటలు అన్నీ అక్కడే. క్రమంగా డిజిటల్ లోకం వైపు బానిసలు అవుతున్నారు. దీన్ని డిజిటల్ డ్రగ్ అనవచ్చు. ఆ మహమ్మారి ప్రభావంతో వారి కంటి చూపు, ఆరోగ్యం దెబ్బతింటున్నాయి.
మానసికంగా కుంగిపోతున్నారు. ఆలోచనల్లో ప్రతికూల భావనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 16 ఏళ్లలో పిల్లలు సామాజిక మాధ్యమ ఖాతాలు తెరవకుండా నిషేధం విధించాలనే డిమాండ్ పెరుగుతోంది. సో దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయొచ్చు. సో ఇది ఈనాడులో బ్యానర్ వార్త రాశారు, మంచి వార్త. ఇక కేసుల విచారణ ప్రక్రియలో ఏఐ కీలక పాత్ర. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీర్పులు ఇవ్వడంలో భవిష్యత్తులో కృత్రిమ మీద కీలక పాత్ర పోషిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విశ్లేషించారు. ఇదే సూర్యకాంత్ గారు ఒక 10 రోజుల కిందట న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు, ఏఐకి పూర్తిగా తెలియకపోవచ్చు, దారి మళ్లించవచ్చు. నిజానికి ఏఐ మనం ఎలా వాడుకుంటే అలా వాడచ్చు. ఒకే అంశం మీద మనం అవునని దాని చేసి చెప్పించవచ్చు, కాదు అని దాని చేసి చెప్పించవచ్చు. మనం అడిగే ప్రశ్నను బట్టి అటువైపు సమాధానాలు వస్తాయి. సో పూర్తి స్థాయిలో దాని మీద ఆధారపడడం మంచిది కాదు, అలాగని పూర్తిగా విస్మరించకూడదు కూడా. తెలుసుకోవాలి. మనకు ఏదైనా సమాచారం కావాలంటే క్షణాల్లో అందిస్తుంది, మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అయితే చాట్ జీపీటీ లాంటిది మరీ వర్స్ట్ అనుకో. చాట్ జీపీటీకి ఏంటంటే సోది ఎక్కువ. మనం అడిగిన దాని దగ్గర సమాధానం లేకపోతే నాకు తెలియదు అని చెప్పదు, ఏదో ఒక సోది చెప్తుంది. అమరావతికి క్వాంటమ్ కళ. చురుగ్గా భవన నిర్మాణ పనులు. 44 అంతస్తుల టవర్లను 2 నిర్మించనున్న ప్రభుత్వం. డిసెంబర్ నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు. మేధా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల్లో శిక్షణ, టెస్టింగ్ కోసం రిఫరెన్స్ ఫెసిలిటీ. ఇప్పటికే 5 స్టార్టప్లు రాక వచ్చే 2 నెలల్లో మరో 25. రాజధాని అమరావతిని దేశంలోనే మొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక అత్యంత వేగమైన క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. కేవలం క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ పనిచేస్తోంది. ఇది క్వాంటమ్ కంప్యూటర్లతో ఇక్కడ పనిచేయడం కాదు, ఇక్కడ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్ర బిందువు మనదే అవ్వాలి, అమరావతి అవ్వాలి. ఆ లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నమాట. ఇక నిన్న మనవడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా. తిరుమల పవిత్రతను పరిరక్షిస్తాం, భక్తుల విశ్వాసాన్ని కాపాడుతాం సీఎం చంద్రబాబు. మనవడు దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం. వెంగమాంబ సత్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ. ప్రతి సంవత్సరం మనవడు దేవాన్స్ పుట్టినరోజు అప్పుడు కుటుంబ సమేతంగా వాళ్ళు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ ఒకరోజు అన్నప్రసాద విరాళం మొత్తం ఇస్తారన్నమాట. అది ప్రతి సంవత్సరం జరిగేదే. ఇక అభివృద్ధికి ఆవల పునరుజ్జీవ కళ. అమరావతి అభివృద్ధి పనులను చేపడుతున్నప్పుడు అనివార్యంగా వేల వృక్షాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పర్యావరణానికి తీవ్ర ఇబ్బంది కలగకుండా అధికారులు ట్రాన్స్లొకేషన్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అంటే ఒక చోట ఆ చెట్టును తీసి మరో చోట నాటేది ట్రాన్స్లొకేషన్ అంట. ఇక మన డెస్కంలో విద్యుత్తును అమ్ముతున్నాయి. చౌకగా దొరికినప్పుడు కొని మిగులు విద్యుత్ విక్రయం, తద్వారా కొనుగోళ్ల వ్యయం తగ్గుదల. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని భారీగా తగ్గించడంపై ఇంధన శాఖ దృష్టి పెట్టింది. దీనికోసం బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి చౌక విద్యుత్ కొనుగోలు ద్వారా నెలకు సగటున 20 కోట్ల ఆదా చేసింది. యూనిట్ విద్యుత్కు ₹5.19 చొప్పున డిస్కంలు ఖర్చు చేస్తున్నాయి. దీన్ని తగ్గించేందుకు మార్కెట్లో చౌక ధరకు విద్యుత్ కొనడంతో పాటు అధిక ధరకు ఉన్న సమయంలో వీలుంటే మనమే విక్రయించేలా ప్రణాళిక రూపొందించారు. ఓహో, షేర్ మార్కెట్ లాగా విద్యుత్ మార్కెట్ అనమాట. తక్కువ ధర ఉన్నప్పుడు కొని ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్మకం అంట. పక్కాగా పంచాయతీ ఓటర్ల జాబితాల తయారీకి ఏర్పాట్లు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని. ఓకే, తిరుమల పవిత్రతను పరిరక్షిస్తామని ఇక్కడ. సో ఇది తిరుమలలో సీఎం గారు. ఇది అన్నదానానికి 44 లక్షల విరాళం ఇచ్చారండి. చంద్రబాబు సామాన్య భక్తుల కుటుంబంతో కలిసి శనివారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్ద తితిదే అధికారులు అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం కుటుంబానికి వేద ఆశీర్వచనం, స్వామివారి శాశ్వస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్తో కలిపి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఒకరోజు అన్నప్రసాద వితరణ ఖర్చుల కింద మంత్రి లోకేష్ 44 లక్షలు విరాళంగా అందించారంట. భారీ వర్షంతో రైతుల ఇక్కట్లు. తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్ తితిదే ఈవో నుంచి నివేదిక కోరిన సీఎం. కోతుల దాడిలో మహిళ మృతి. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం పెద్దిపాలెంలో కోతులు దాడి చేయడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారంట. ఇక
కూచిపూడికి కొత్త వైభవం, శిక్షణ పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం కసరత్తు. నిజమేనండి, కూచిపూడికి వైభవం కావాలి. కూచిపూడి ఒక దశకే పరిమితం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన మన నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టిన ఈ నాట్యం తెలుగు ప్రజల గుండె చప్పుడు. దీనికి ప్రాంత లింగభేదం లేదు. పురుషులు సైతం ఈ స్త్రీ వేషధారణలో అలరించడం దీని ప్రత్యేకత. ఆధ్యాత్మిక అంశాలనే కాక సామాజిక స్పృహను సైతం ప్రజల్లో రగిలించి ఆలోచింప చేయడం కూచిపూడి ప్రత్యేకత. సో ఇది రాను రాను శిక్షణ తగ్గిపోతుంది, నాట్య గురువులు తగ్గిపోతున్నారు. సో దీనికి ప్రభుత్వం నాట్య గురువులను శిక్షణ పథకం పునరుద్ధరించి నాట్య గురువులకు వేతనం ఇచ్చేలాగా ఆలోచిస్తుందంట ప్రభుత్వం. ఇక మార్చిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్. వాటాల బదిలీపై జగన్ రాతపూర్వక అభ్యంతరం చెప్పలేదు. చట్ట ప్రకారమే బదిలీ ప్రక్రియ, ఆ తర్వాత ఈడీ జప్తు. CCL NCLATలో సరస్వతి పవర్ లిమిటెడ్ రిప్లైగా ఉంటారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి చెందిన వాటాలను విజయమ్మ పేరుతో బదలాయించిన చాలా కాలానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తులను జప్తు చేసిందని సరస్వతి పవర్ లిమిటెడ్ ఇటీవల జాతీయ కంపెనీల అపిలేట్ ట్రిబ్యునల్కి నివేదించింది. విజయమ్మ పేరుతో వాటాల బదిలీకి ముందు ఏ దశలోనూ అందుకు అనుమతించొద్దని జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు కంపెనీకి లిఖితపూర్వక సమాచారం ఇవ్వలేదని తెలిపింది. జగన్ విజయమ్మ మధ్య కుదిరిన అవగాహన మేరకే ఆమెకు వాటాల బదిలీ జరిగి హక్కులు సంక్రమించాయని పేర్కొంది. ఏంటో వీళ్ళు కుటుంబం గొడవ. ఆస్తుల రక్షణ కోసం తల్లిని రోడ్డుకి ఇచ్చిన సుపుత్రుడు జగన్ రెడ్డి. ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజం. ఇది సప్లై షాక్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, కోవిడ్ సమయంలోనూ ఎదుర్కొన్నాం. ప్రస్తుతం యుద్ధం ప్రభావం రెండింటినీ కలిపినంతగా ఉంది. వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్పై దుష్పరిణామాలు. LNG, PNG ఏ ధరకు దొరికినా కొనాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో RBI మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు అంట. గేట్ ఫలితాల్లో మెరిసిన IIIT విద్యార్థులు. ఓకే. బారువులో నంది విగ్రహం ధ్వంసం. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. ప్రపంచ గమ్యస్థానం ఉత్తరాంధ్ర. CII స్వర్ణాంధ్ర సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడతారండి, మాటలు మీకు వెనతో పెట్టిన విద్య. మాట్లాడడం మాత్రమే వెనతో పెట్టిన విద్య. శ్రీకాకుళం చేసింది అయితే ఏం లేదు. రేపు ArcelorMittal ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన. రేపేనండి అనకాపల్లి జిల్లాలో ArcelorMittal ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం గారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి HD కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ షా, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారంట. సో ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్లో సోమవారం రాజాపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 గంటలకు ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించి స్టీల్ ప్లాంట్ నమూనా పరిశీలిస్తారంట. ప్లాస్టిక్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం. ఓకే. డెర్మన్ టెక్నాలజీ అంటున్నారు, ఫ్లై యాష్ అంటున్నారు, ఇప్పుడేమో ప్లాస్టిక్ డానిష్ ఫైబర్ టెక్నాలజీ అంట. ఇది 3వ టెక్నాలజీ కూటమి ప్రభుత్వం వచ్చాక. ఆ మధ్య డెర్మన్ టెక్నాలజీతో రోడ్లు అన్నారుగా, అదేమైంది? బనగానపల్లిలో వేశారుగా. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి. కాకినాడ యాంకరేజ్ పోర్టులో 140 టన్నులు పట్టివేత. ఓహో, మేము పని చేస్తున్నాం అని నిరూపించుకోవడానికి పట్టుకున్నారు. అక్కడ నిత్యం జరిగేది అదే. కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిత్యం జరిగేది అదే. పేదల బియ్యం, రేషన్ బియ్యాన్ని పంపించేస్తారు అక్రమంగా. కాకపోతే అప్పుడప్పుడు ఆ జిల్లా అధికారులు పనిచేస్తున్నట్టు నిరూపించుకోవడానికి ఇలా పట్టుకొని షో చేస్తారనమాట. అక్కడ రోజు జరుగుద్ది అది. ఆ బియ్యం మీద ఆధారపడి అక్కడ చాలా నడుస్తున్నాయి సంస్థలు. వందల వేల కోట్ల టర్నోవర్ అది. సరే, అది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సైదాపురం గలీజుకు సర్కారు సై. 15.69 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్, పల్స్పర్, మైకా ఖనిజాలు లూటీ. 50 ఏళ్ల లీజు ముగిశాక కూడా ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వేసిన 5 కంపెనీలు అంట. అమ్మో. ఆ జిల్లాలో ఉన్న ఒక MP గారి ద్వారా ముఖ్యనేత కుమారుడితో బేరం కుదుర్చుకొని నెలకి ఎంత ఇస్తాము అని చెప్పి వాటాలు మాట్లాడుకొని MP ప్రధాన అనుచరుడి ద్వారా, MP తెలుసు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రధాన అనుచరుడు తెలుసు కదా రూప్ కుమార్ యాదవ్ గారు. సో ఆయన ద్వారా ఇదంతా జరుగుతోంది. సో ముఖ్యనేత గారికి వాటాలు వెళ్తున్నాయి నెల నెల అనేది సాక్షి వాళ్ళు రాసిన ఉద్దేశం. 188.19 కోట్ల భారీ జరిమానా విధించిన గనుల శాఖ ఆ సొమ్ము కట్టకుండానే మరో 20 ఏళ్ళు లీజు పొడిగించుకునే యత్నాలు.
ముఖ్య నేత కుమారుడితో ఓ ఎంపీ వాటాల బేరం, స్థానికంగా చక్రం తిప్పుతున్న ఎంపీ ప్రధాన అనుచరుడు, వేలం వేయాల్సిన గనులను అవే కంపెనీలకు కట్టబెట్టేందుకు కదులుతున్న ఫైళ్లు, ఎన్జిటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు. ఎస్, అసలు ఎందుకు ఈ ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం నిజంగా నిరుద్యోగ యువతకు సేవ చేయాలి, మేలు చేయాలి అనుకుంటే, ఇప్పుడు సంవత్సరాల తరబడి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న గ్రానైట్ క్వారీలు కూడా ఒక 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళకే లీజులు నడుస్తున్నాయి. ఈ క్వాడ్స్ కూడా వాళ్ళకే లీజులు నడుస్తున్నాయి. మార్చేయచ్చుగా, అరే బాబు మీరు 100 కోట్లు సంపాదించారు, 100 కోట్లు తిన్నారు, ఇంకా వదిలేయండిరా, కొత్త వాళ్ళకి ఇద్దాము అని చెప్పి కొత్తగా చదువుకున్న యువతను దీనిలోకి దించొచ్చుగా. ఒక యువతను 10 మందిని కలిపి ఒక గ్రూప్గా మార్చి వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించి, ఈ క్వారీయింగ్ మీద, మైనింగ్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద, ఇంపోర్ట్స్ మీద, మొత్తం బిజినెస్ మీద అవగాహన కల్పించి, అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి, ఒక 10 మంది యువతను కలిపి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానో ఫామ్గానో ఏర్పాటు చేసి, లేదా ప్రభుత్వం ఒక సొసైటీగానే ఏర్పాటు చేసి, ఒక 100 మంది, 200 మందికి, 300 మందికి ఉపాధి ఇచ్చేలా దీనిలోకి, ఈ వ్యాపారంలోకి దించొచ్చుగా. ఆల్రెడీ 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళని, అరే బాబు మీరు చాలా సంపాదించుకున్నారు, పక్కకి వెళ్ళిపోండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పొచ్చుగా. ఏ ప్రభుత్వం అలా చేయదు. టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఏ ప్రభుత్వం అలా చేయదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే 100 కోట్లు పోతాయి. వాళ్ళు 1000 కోట్లు సంపాదించినప్పుడు వీళ్ళకి 100 కోట్లు ఇస్తారుగా. సోకాల్డ్ నాయకులందరూ కూడా అటువంటి డబ్బులు ఇచ్చి ఇచ్చేసిన వాళ్ళే. ఇది కూడా అటువంటి వ్యవహారమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పెద్ద పుణ్యకార్యం చేయలేదు. ఆయన కూడా సిలికా శాండ్ను ఒక 2 జిల్లాలు విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారు, ఒక 2 జిల్లాలు శేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు, ఒక 2 జిల్లాలు సునీల్ గారికి ఇచ్చారు, చలమలశెట్టి సునీల్ గారికి ఇచ్చారు, ఇంకో 2 జిల్లాలు ఇంకొకరికి ఇచ్చారు. అలా ఆయన కూడా ధారాదత్తం చేస్తూ వచ్చారు ప్రకృతి వనరులు తన పార్టీలో ఉన్న 100 కోట్ల టర్నోవర్ చేసే పెద్ద పెద్ద నాయకులకి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే. నిజంగా ఈ ప్రభుత్వం పేదలకు మేలు చేయాలి, నిరుద్యోగ యువతకు మేలు చేయాలంటే 2 సమస్యలకు పరిష్కారం ఇదే. ఇటువంటి పెద్ద పెద్ద 100 కోట్ల టర్నోవర్ జరిగే వాటిని శిక్షణ ఇచ్చి దించాలి, బిజినెస్లోకి దించాలి. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించాలి. ఏపీఎండిసి ద్వారా మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏదో మైనింగ్ డెవలప్మెంట్ ఏదో ఉంది కదా, దాని ద్వారా దించాలి, వాళ్ళు పర్యవేక్షించాలి. కానీ ఇలా ఏ ప్రభుత్వమో చేయదు. దేవుడి భూములకు బేరం, దేవాలయాల విలువైన స్థలాల్లో ప్రైవేట్ హోటళ్ల నిర్మాణానికి పచ్చజెండా, 7 ప్రధాన ఆలయాల వద్ద స్థలాలను గుర్తించాలంటూ ఈవోలకు ఆదేశాలు. చంద్రబాబు సీఎం అయిన 3 నెలలకే ఆలయాల భూములపై గురి. ఇప్పటికే భక్తులకు అన్ని సదుపాయాలతో గదులు ఉన్న ప్రైవేట్ హోటళ్ల నిర్మాణం. శ్రీవారి ఆలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల దగ్గర ప్రైవేట్ హోటల్స్ నిర్మాణానికి ప్రభుత్వం భూములు ఇస్తోందంట. అది వీళ్ళు రాసిన ఉద్దేశం. తర్వాత తారాగిరి జలభేరి నౌకాదళ అమ్ముల పొదలోకి సరికొత్త యుద్ధ నౌక. ఏప్రిల్ 3వ తేదీన జాతికి అంకితం కానున్న ఐఎన్ఎస్ తారాగిరి అనే ఒక కొత్త యుద్ధ నౌక మన అమ్ముల పొదలోకి, మన ఆయుధాల్లోకి, మన అస్త్రాల్లోకి చేరింది. ఇక కోర్టుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం, ప్రభుత్వ పెండింగ్ కేసుల పరిష్కారానికి నూతన వాద్య విధానంపై కసరత్తు. హైకోర్టులో ప్రభుత్వం పెండింగ్ కేసులు 1,71,075 అంట. హైకోర్టులో ప్రభుత్వం తరపున ఉన్న పెండింగ్ కేసులు ఇవ్వండి 1,71,075. ఓన్లీ ప్రభుత్వ కేసులు ఎన్ని ఉన్నాయంటే ఇంకా ప్రైవేట్ పిల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇక 140 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజు. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులతో కీలక పాత్ర. పశ్చిమాసియా భద్రతకు ప్రాంతీయ భద్రతా వ్యవస్థను రూపొందించాల్సి ఉందని ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వివరించారంట. భారత్పై బాంబులు వేస్తాం, యుద్ధం విస్తరించి అమెరికా తమపై దాడి చేస్తే ప్రతిగా భారత్పై బాంబులు వేస్తామని పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్నాం, మా దేశం ఖాళీగా ఉందిరా, బాంబులు వేస్తారంట. వీళ్ళకి నోరు ఎక్కువ, పాకిస్తాన్ వాళ్ళకి నోటుదోలు ఎక్కువ. వీళ్ళకి ఇక కూటముల కోలాటం. కేరళ ఎన్నికలు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు అగ్ని పరీక్షగా, కాంగ్రెస్ సారథ్యంలోని వివక్ష యూడీఎఫ్కు అస్తిత్వ పరీక్షగా మారాయి. మరో 2 ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ఫైన్ గ్యాస్ అండ్ జగ్ వసంత్ త్వరలో హర్మోజ్ గుండా భారత్కు చేరుకోనున్నాయి. సైదాపురం విలేజ్ సర్కార్ సై. సోషల్ మీడియాపై నియంత బాబు విశ్వరూపం, సోషల్ మీడియాపై ఉక్కుపాదం. బెదిరింపు నోటీసులు ఇచ్చి పోస్టులు డిలీట్ చేస్తున్న వైను. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సంస్థలు పూర్తిగా సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. హెరిటేజ్ బీఆర్ నాయుడు పేర్లతో పోస్ట్ పెట్టారో జాగ్రత్త. హెరిటేజ్ మీద పెట్టడానికి ఏం లేదండి.
హెరిటేజ్లో నిజానికి తప్పు జరగట్లేదు. హెరిటేజ్కి ఏ ప్రాతిపదికన ఏ రూల్ ప్రకారం భూములు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారో మదర్ డైరీకి అదే ప్రకారం ఇచ్చారు. ఇంకో 2 డైరీలకు కూడా అదే రూల్ ప్రకారం అదే పర్సెంట్లో అదే రేషియోలో రాయితీలు ఇచ్చారు. హెరిటేజ్కి ఎక్కువ ఇచ్చి మిగిలిన సంస్థలకు తక్కువ ఇస్తే అప్పుడు హెరిటేజ్ని మనం తప్పు పట్టాలి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి ఎక్కువ యాడ్స్ ఇచ్చారు, టాప్ సర్క్యులేషన్లో ఉన్న ఈనాడుకు తక్కువ ఇచ్చారు. అది లీగల్గా తప్పు. హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, కానీ అది లీగల్గా తప్పు. అలా చేశారు. సో ఇప్పుడు జరుగుతుంది అయితే లీగల్గా పెద్ద తప్పు లేదు హెరిటేజ్ది. అయినా వీళ్ళు కావాలని రాస్తారులే ఏదో ఒకటి. అమెరికా తర్వాత మనమే సైబర్ బాధిత దేశాల్లో 2వ స్థానంలో భారత్. నంది విగ్రహం ధ్వంసమైందంటండి. ఉమామహేశ్వర ఆలయం నుంచి ఎత్తుకెళ్ళిన దుండగులు శ్రీకాకుళం జిల్లా బారువాల ఘటన. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారు పంచాయతీ కోటిలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉమామహేశ్వర స్వామి గుడిలో ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్ళి ధ్వంసం చేశారంట. సాక్ష్యం పక్కన పెడితే ఆంధ్రజ్యోతి చూస్తే తిరుమల పత్రికకు భంగం కలిగించొద్దు అనేది ఒకటి చెప్పారు. అలాగే 1000 కిలోమీటర్లు యుద్ధం విస్తరణని చెప్పారు. ఈరోజు ఆదివారం కదా, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పులక లేదేంటి? ఆయన ఏమైనా విశ్రాంతిలో ఉన్నారేమో. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు అంట. 2022 జనవరి 1 నుంచి వర్తింపు. 10,000 మంది ఉద్యోగులకు లబ్ధి. జాబితాలో 4 సొసైటీలు, 50కి పైగా కార్పొరేషన్లు. 60 నుంచి 60 ఏళ్ళకు పెంచుతారు. ప్రభుత్వ ఉద్యోగులలాగానే ప్రభుత్వ రంగ సంస్థల వాళ్ళ పదవి విరమణ వయసు కూడా పెంచిందంట ప్రభుత్వం. మంత్రి వర్గ ఉపసంఘం. ఇక వర్షాలు ఆలస్యమైన ఖరీఫ్ సాగుకు డోకా లేదంటండి. మార్చిలోనూ అందుబాటులోకి 1000 అంటే 1777 టీఎంసీలు ఉన్నాయంట. రిజర్వాయర్లో 600 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఒకవేళ వర్షం కురవడం లేట్ అయినా సరే రైతులకు సాగునీరు ఇవ్వడానికి ఇబ్బంది లేదు అని ప్రభుత్వం చెప్తోంది. మైనర్ ఇరిగేషన్లో 130 టీఎంసీలు, భూగర్భ జలాలు 641 టీఎంసీలు ఉన్నాయంట అందుబాటులో. ఇక నిషేధ మాదకద్రవ్యాల సప్లయర్ ఎవడైతే ఉన్నాడో అభిషేక్ సింగ్, అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను సిమ్లా నుంచి వాటిని తీసుకొచ్చి ఈ మైనాబాద్ పార్టీలో చేసుకున్న వాళ్ళకి అందించాడంట. వచ్చే నెలలో తెలంగాణకు మోదీ రాక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రారంభోత్సవం, పెరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు. నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని పర్యటన కొనసాగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయంట. రబీ బల లక్ష్యాన్ని మించిన సాగు విస్తీర్ణం. ఏప్రిల్ 3న నేవీలోకి తారాగిరి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్ యుద్ధనౌక. ప్రధాని మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు. ఓటు హక్కును కాలు రాసేందుకు కేంద్రం కుట్ర. ఓహో, విమర్శలు పీక్స్కి వెళ్తున్నాయిగా. ప్రధాని మోదీనే అందరికంటే అతిపెద్ద చొరబాటుదారు అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. శనివారం రంజాన్ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన వేడుకల్లో ఆమె కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. విదేశాలకు వెళ్ళినప్పుడు స్నేహం గురించి మాట్లాడే ప్రధాని దేశంలోకి అడుగు పెట్టగానే హిందూ ముస్లిం అని విభజన రాజకీయాలు మొదలు పెడుతున్నారని మండిపడ్డారు. పంజాబ్ రవాణా మంత్రి బుల్లార్ రాజీనామా. రాష్ట్ర గోదాముల సంస్థ అమృత్సర్ జిల్లా మేనేజర్ గగన్దీప్ సింగ్ ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర రవాణా మంత్రి బుల్లార్ శనివారం పదవికి రాజీనామా చేశారు. రహదారి భద్రతా నిర్వహణకు ఏఐ ఆధారిత డాష్ కామ్ వ్యవస్థ అంట. ఏఐతో న్యాయ వ్యవస్థ బలోపేతం కావాలి. సిజేఐ. నిందితుల ఫోటోలు పోలీసులు ఆన్లైన్ పెట్టడం ఆందోళనకరం. నిందితుల ఫోటోలు, వీడియోలను పోలీసులు ఆన్లైన్ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓకే, సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు. మొత్తం మీద 3 పత్రికల వార్తా విశ్లేషణ అవుతుంది. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాగజైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ నెల మ్యాగజైన్ ప్రింటింగ్ రేపటితో అయిపోతుంది, 23వ తేదీ. సో మీకు 26వ తేదీ కల్లా అందరికీ మ్యాక్సిమం డెలివరీస్ అయిపోతాయి. 26 లేదా 27వ తేదీకి డెలివరీస్ ఇచ్చేస్తాం మ్యాగజైన్. ఈ నెల మ్యాగజైన్ నెక్స్ట్ మంత్ నుంచి 15వ తేదీలోపే ప్రింటింగ్ చేసి డెలివరీస్ ఇస్తాం. ఈ నెల మాత్రం కాస్త లేట్ అవుద్ది. థ్యాంక్ యూ.